కూటమి ప్రభుత్వ కుట్రలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు భూమాన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం రాక్షసంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని మండిపడ్డారు. వైఎస్ఆర్సీపీని సమూలంగా నాశనం చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కక్షపూరితంగా నిరంతరం మారణ హోమం సృష్టిస్తున్నారని మండిపడ్డారు భూమాన కరుణాకర్ రెడ్డి. హామీలను నెరవేర్చలేకపోవటం మూలంగా నెరవేర్చేటువంటి ఉద్దేశం కూడా తనకు లేకపోవటము, సూపర్ 6 అన్నటువంటి పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాదాపు సంవత్సరమైనా కూడా వాళ్ళ పాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఒక్క ప్రజామోదమైనటువంటి కార్యక్రమాన్ని తీసుకోకుండా ప్రజలకిచ్చినటువంటి వాగ్దానాల్ని ఒక్కదాన్ని కూడా సంపూర్ణంగా నెరవేర్చకుండా నిరంతరము డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఈ రకంగా ప్రతి నెల అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని, అధికారుల్ని జైళ్లలోకి పంపే కార్యక్రమాన్ని మనం చూస్తున్నాం. దీనికి పరాకాష్ఠగా మద్యం కుంభకోణం అనేటువంటి పేరుతో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి అయినటువంటి ధనంజయ రెడ్డి గారిని, అలాగే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయటం ఒక పరాకాష్ఠ.